ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత కాసేపు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాగ్దాన సందేశాన్ని మీలో చాలామంది యూట్యూబ్లోనూ, కొంతమంది ఫేస్బుక్లోనూ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది చూస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుతున్నారు. మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా నేను చాలా దేశాలు తిరుగుతున్నాను. వాటిల్లో చాలామంది నన్ను కలుసుకుని వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ప్రతిరోజు మా రోజును దేవుని వాగ్దాన సందేశంతో ప్రారంభిస్తున్నామండి. వినూత్నమైన మార్పులు మా జీవితంలో చూడగలుగుతున్నాం. దేవుని వాగ్దానంలో ఉన్న బలాన్ని మేము ఆశ్రయిస్తున్నామని చాలామంది చక్కని సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యంలో పొందుపరచబడి ఉన్న లేదా నిక్షిప్తమైన వాగ్దానాలు చాలా విలువైన వాగ్దానాలు. ఇవి మనుషులు చేసిన వాగ్దానాలు కాదు, లేదా రాజకీయవేత్తలు చేసే వాగ్దానాలు లాంటివి కాదు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తారు. నెరవేర్చబడే వాగ్దానాలనే దేవుడు తన ప్రజల జీవితాల్లో చేశారు. ఈరోజు దేవుని వాగ్దానాల యందు మనందరం నమ్మిక ఉంచుదాం, విశ్వాసం ఉంచుదాం. ఈరోజు వాగ్దానం కోసం కీర్తనల గ్రంథం 59వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. Psalm 59 and verse 13. కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము. ఇది ఒకంత ప్రార్థనగా మనకు అనిపిస్తున్నప్పటికీ కూడా దీనిలో ఒక భాగాన్ని మనం ఈరోజు ఫోకస్ చేస్తున్నాం. అదేనంటే, దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడు. నీ దేవుడు ఏలుచున్న దేవుడు, పరిపాలన చేస్తున్న దేవుడు. రాజ్యాధికారం ఆయన చేతిలో ఉంది. ప్రియులారా, గమనించండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటాడు, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడనే మాట వాడాడు. రోమా 9:5 మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆయన ఈ లోకంలో రావడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఆయన మనందరి హృదయాల్లో రాజుగా ఏలుబడి చేయాలని యేసుప్రభు లోకానికి వచ్చారు. ఒక పొలిటికల్ కింగ్డమ్ని స్థాపించడానికి యేసుప్రభు లోకానికి రాలేదు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఏ విధంగా రాజ్యాలను లేదా దేశాలను, రాష్ట్రాలను ఏలుతున్నారో అలాంటి అనుభవం కాదు. యేసుక్రీస్తు ప్రభు మొదటిసారిగా ఈ లోకానికి వచ్చిన ఆ పరిస్థితి ఎలాంటిదంటే, ఎవరైతే ఆయన్ను తమ హృదయాల్లో చేర్చుకుంటారో ఆయన వారి హృదయాల్లో పరిపాలన చేయాలని ఆయన కోరుతున్నాడు. ఆయన దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని ఎంత చక్కని మాట అది. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, ఈరోజు నువ్వు దేవుని ఏలుబడిలో ఉన్నావా? ఆయన అధికారానికి నీ జీవితాన్ని ఒప్పుకున్నావా? సామెతల గ్రంథంలో మనందరికీ తెలుసు కదా, 3వ అధ్యాయంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి. దేవుని అధికారానికి, ఆయన ఏలుబడికి మనం ఒప్పుకుంటున్నామా? మనిషి ప్రస్తుత ప్రపంచంలో అన్నింటికీ ఒప్పుకుంటున్నాడు, కానీ దేవుని ఏలుబడికి చాలామంది ఇంకా ఒప్పుకోవడం లేదు. ఆయనకు నా జీవితాన్ని అప్పగిస్తే, దేవునికి నా జీవితాన్ని సమర్పిస్తే నా ఆశలు ఏమైపోవాలండి? నా కోరికలు ఏమైపోవాలి? నా ఉద్దేశాలు ఏమైపోవాలి? నా భవిష్యత్తు మీద నాకు చాలా ఎన్నో కలలు ఉన్నాయి, అవన్నీ ఏమైపోవాలి అని చాలామంది దేవునికి తమ జీవితాలు అప్పగించకుండా తమ సొంత మార్గములలో, తమ సొంత ఉద్దేశాల్లోనే ప్రయాణం చేస్తున్నారు. తమ హృదయంలో పుడుతున్న మూర్ఖతను బట్టి నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారని బైబిల్ సెలవిస్తాం. అయితే ఏ క్షణమైతే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తావో ఆయన నిన్ను పరిపాలన చేస్తారు, ఆయన నిన్ను నడిపిస్తారు. గాడ్ ఈజ్ యువర్ లీడర్ అండ్ హీ ఈజ్ యువర్ గైడ్. ఆయన కదా నిన్ను నడిపించేది ప్రతి పరిస్థితిలో. ఏలుచున్న దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియకు గాబ్రియేలు దూత ప్రత్యక్షమై యేసు ప్రభు వారు ఆమె గర్భాన పుడతారు అని చెబుతున్న ఆ సందర్భంలో గాబ్రియేలు దూత చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు వంశమును ఏలబోతున్నాడు అనే మాట అక్కడ తెలియచేయబడింది. బహుశా నేను అనుకుంటాను ఇక్కడ రాయబడిన ఈ మాట ఏదైతే ఉందో, కీర్తనల గ్రంథం 59:13లో రాయబడిన మాట లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తాం. ఆ ప్రవచనం అక్కడ కనబడుతుంది, ఆయన యాకోబు వంశస్థులను ఏలువాడై ఉన్నాడని. ఆ తర్వాత యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం చదివితే, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద సుందరములు అన్నాడు. అంటే ఎవరైతే
నీ దేవుడు ఏలుచున్నాడు, ఆయన అధికారం కలిగిన దేవుడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడని ప్రకటిస్తారో వారి పాదములు దేవుని దృష్టిలో సుందరమైనవి. సువార్త ప్రకటించు వారి పాదములు అనే మాట అక్కడ మనం చూస్తాం. ఆ తరువాత కీర్తన గ్రంథం 66:7 మనం చదివితే ఆయన తన పరాక్రమమును బట్టి ఏలుబడి చేస్తున్నాడనే మాట అక్కడ రాయబడి. ఇలా చాలా మాటలు బైబిల్లో ఉన్నాయి. గమనించండి ప్రియులారా, తన బలాన్ని బట్టి, తన పరాక్రమమును బట్టి దేవుడు ఏలుబడి చేస్తున్నాడు. ఇప్పుడు అలాంటి దేవుణ్ణి మనం అంగీకరించడం వలన, ఆయన్ను మనం మన హృదయాల్లో చేర్చుకోవడం వలన, ఆయన మార్గములో మనం ప్రయాణం చేయడం వలన ఏలుబడి చేసే దేవుడు మనల్ని కూడా ఎంతగా దీవించబోతున్నాడంటే, ఒకరోజట మనము కూడా ఆయనతో పాటు ఏలుదుము అనే మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు ఆ స్థానానికి మనం తీసుకొస్తున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నన్ను ఏలుచున్న దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు, నన్ను నడిపిస్తున్న దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ ఇప్పుడు నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నానని ప్రభువు సంపూర్ణంగా నువ్వు సమర్పించుకుని ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన ఏలుబడి ఎంత బాగుంటుందంటే, ఆయన ఏలుబడిలో నీకు ఆశీర్వాదం ఉంది, ఆయన ఏలుబడిలో నీకు దీవెన ఉంది, ఆయన పాలనలో నీకు అన్ని పరిస్థితుల్లో ఆధ్యాత్మిక దీవెనలు పుష్కలంగా లభిస్తున్నాయి. దేవుడు మహిమైశ్వర్యం కలిగిన దేవుడు కాబట్టి ఆయన తన మహిమలో నీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు. బహుశా ప్రపంచంలో చాలామంది ప్రజలను మోసగించే వాళ్ళు ఉన్నారేమో నాయకులు, కానీ దేవుడు అలాంటివాడు కాదు. ఒక్కసారి నువ్వు ఆయన పట్టుకోగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన ఇప్పుడు కూడా నేను విడువక, నేను ఎడబాయక తన చిత్తంలో నువ్వు నడిచినట్లుగా నడిపించి దేవుడై ఉన్నాడు. బోధిగంతముల వరకు మనుషులందరూ తెలుసుకున్నట్లుగా దేవుడు యాకోబు వంశస్థులను ఏలుచున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమల దేవ, నీ పరాక్రమముతో మమ్మల్ని ఏలుచున్న దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఏలుబడిలో మాకు కావలసిన దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన పుష్కలమైన దీవెనలు మా కోసం నువ్వు పొందుపరిచినందుకు, సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పదని నీ లేఖను సెలవిస్తున్న రీతిగా మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు నీ ఏలుబడికి సమర్పించుకున్నారో, తమ జీవితాలు అప్పగించుకున్నారో ప్రభువా, వారందరినీ మీరు ముట్టి లేవనెత్తి బలపరచండి, అద్భుతాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, వేదంలో ఉన్న వారికి చేయూతనివ్వండి. నీ మహిమతో వారు నింపి, నీ ప్రభావంతో నింపి అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసి